నమస్తే, బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెగనూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగ్ ర్యాలీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బుధవారం ఎమ్మెగనూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొని మున్సిపల్ కార్యాలయం నుండి 200 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు సోమప్ప సర్కిల్, గాంధీ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున దేశ సమైక్యతను ప్రతిబింబించే విధంగా నినాదాలు చేసి భారీ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ, ఎంతో మంది దేశ నాయకులు పోరాట ఫలితం ప్రాణ త్యాగాలతో స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. అలాగే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అది వారి త్యాగ ఫలమే అని ఎల్లప్పుడూ వారిని స్మరించుకుంటూ దేశ సమైక్యతను పరిరక్షించే బాధ్యత మనందరినీ అని తెలిపారు. అన్నం పెట్టే అన్నదాతలను, ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని, మన దేశాన్ని కాపాడుతున్న సైనికులను మరవరాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ రాజు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పొదుపు మహిళలు తదితరులు ఆగస్టు 15 ముందుగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పిల్లలు, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వాతంత్ర ఉద్యమంలో అందరూ పాల్గొని భావి తరాలైనటువంటి భవిష్యత్తును పాటుపడాలని అందరికీ ఆదేశించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో మంది త్యాగదనులు మన దేశానికి స్వాతంత్రం తెచ్చి దాదాపు 200 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని మనమందరం కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనమందరూ కూడా జాతి మాత భారత మాతను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.